2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం విద్యాపతిన గారు. నమస్తే నాగరాజ్ గారు. అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరగడానికి గల కారణాలు ఏముంటాయండి? చాలా కారణాలు ఉంటాయండి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు డిఫరెంట్ కపుల్స్ మధ్య డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ప్లస్ ఇది మగవాళ్లే పెట్టుకుంటున్నారు అనేది ఏం లేదు కదా. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వైపు చూస్తున్నారు అంటే చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ థింగ్ అందులో చెప్పాల్సింది ఏంటంటే లేడీస్ వైపుకి వచ్చేసరికి ఎమోషనల్ బాండింగ్ కోసం లేడీస్ ఎక్కువ ఎదురు చూస్తుంటారు. అంటే ఏంటంటే భర్తలు అంటే బిజీగా ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోవటం, వాళ్ళకి క్వాలిటీ టైం ఇవ్వలేకపోవటం, టైం కూడా ఫ్యాక్టర్ కాదండి ఇక్కడ. ఆ కనెక్షన్ అంటే ఆ మానసిక దగ్గరతనం అనేది, ఆ షేరింగ్, ఆ కేరింగ్ అనేది లేకపోవటం వల్ల కూడా స్లోగా డిఫరెన్సెస్ అంటే చిన్నవి పెద్దయిగా కనిపించడం, ఇలాంటి వాటి వల్ల కూడా పక్క చూపులు చూసే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ యూనిక్ అని చాలా చాలా రీజన్స్ ఉంటాయి ఇక్కడ. అట్లాగే సపోజ్ ఏదన్నా గొడవలు అవుతున్నప్పుడు, కోపతాపాలు ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు, ఆ తర్వాత ఒకళ్ళు రిపెంట్ అయ్యి దగ్గరికి రావాలని చూసినా, సారీ చెప్పాలని చూసినా, వాళ్ళు అవతల వ్యక్తి దాన్ని క్షమించలేకపోవటం, ఇంకా దాన్నే పట్టుకుని వేలాడటం, ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా పాస్ట్ నుంచి మళ్ళీ అవి తెచ్చి దెప్పి పొడవటం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే పార్ట్నర్కి మనసు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఉండి ఏంటంటే ఇంటికే రావాలనిపించదు చాలామంది. అవును. సో నా దగ్గరికి ఒకళ్ళిద్దరు క్లయింట్స్ ఉన్నారు. నాకు ఒక లేడీ ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నారు. ఏంటంటే ఆఫీస్ అయిన తర్వాత వాళ్ళకి ఇంటికి వెళ్ళాలనే ఉత్సాహమే ఉండదు. అఫ్ కోర్స్ దే ఆర్ నాట్ ఇన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. ఇంకా ముదిరి పాకాన పడిపోయింది అనుకోండి, ఆ టైంలో ఎవరన్నా సానుభూతి చూపించినా, లేదన్నా రెండు మంచి స్వాంతన వాక్యాలు పలికినా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్లస్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఎక్కువైపోయినాయండి. ప్లస్ అన్నీ అక్రమ సంబంధాలకి ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక స్పౌజ్ దగ్గర నుంచి అన్ని రకాల కంఫర్ట్స్ కావాలని ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కుదరక వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వక కూడా ఇట్లా అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతున్నారు. కొన్ని రీజన్స్ అంటే మనం పాయింట్ వైజ్గా అట్లా చెప్పుకోవాలంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, 20స్లో ఎర్లీ మ్యారేజెస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అప్పుడుకో క్లారిటీ ఉండదు. అది ఈ తరం అని మనం అనుకోక్కర్లేదు, కానీ కొంచెం మా అప్పుడుకి అట్లా ముందుకెళ్తే కనుక ఒక 25 సంవత్సరాల క్రితం చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేస్తారు. వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళకి పరిపక్వత, అవగాహన వచ్చేసరికి వాళ్ళకి భాగస్వామిలో వాళ్ళు ఎదురు చూసే క్వాలిటీస్ మారిపోతుంటాయి. అప్పుడు ఏంటంటే అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్నామా అనే భావనలోకి వెళ్ళిపోతారు. వీళ్ళ ఇంటలెక్చువల్ థింకింగ్కి వీళ్ళ టైప్ ఆఫ్ పర్సన్ దొరకగానే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే ఇదివరకు మీరు చూసుకుంటే కూడా ఏజ్ గ్యాప్తో పెళ్ళిళ్ళు చేయటం, దాంతో ఏంటంటే ఫిజికల్ సాటిస్ఫాక్షన్ అనేది లేక కూడా పక్కదారులు చూడటం, ఇదొక రీజను. అలాగే ఒంటరితనం, ఎంతసేపు ఒకళ్ళు ఆఫీసు పని, ఇక అదే పని, ఇంటికి రావటం, ఇదేదో బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, వచ్చామా పెట్టామా తిన్నారా పడుకున్నారా. సో ఇంట్లో వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, అసలు వాళ్ళు పొద్దున్నుంచి ఒక్కళ్ళే పడున్నారు, ఎట్లా ఉన్నారు ఏంటి, అసలు ఇంటి దగ్గర ఒక మనిషి ఉంది, ఆ మనిషికి మన టైం ఇవ్వాలి, ప్రేమ పంచాలి, షేర్ చేసుకోవాలి, మానసికంగా మనం దగ్గరగా ఉండాలి అనే ఒక క్లోజ్నెస్ ఎప్పుడైతే కరువైందో 100% ట్రూ అండి. చాలా లోతైన విశ్లేషణ ఇది మీరు చెప్పింది. అనుకుంటాం కానీ వైఫ్కి, కొడుకులకి లేదంటే పిల్లలకి టైం ఎంతమంది ఇస్తున్నారు అని అంటే బయట చాలామంది అంటారు వాళ్ళ కోసమే కదా చేసేదని. లేదు, అది చాలా పెద్ద తప్పు. అసలు వాళ్ళ కోసమే చేసేది అనేది ఒక అంటే నేను ట్యాగ్ అంతే, డిక్షనరీలోంచి తీసేయాలని అది ఇక్కడ నుంచి కూడా రాదు కొంతమందికి. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అంటే ఒక స్టేట్మెంట్, అది అంతే స్టేట్మెంట్. వాళ్ళ కోసమే అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ క్వాలిటీ టైం ఒకటి స్పెండ్ చేయాల్సిన అవసరం. ఇంకొకటి వాళ్ళ కోసమే అనుకున్నప్పుడు అసలు వాళ్ళని అడిగి చూడండి. నేను ఇట్లా 24 గంటల్లో 18 గంటలు ఇంట్లో మీతో మాట్లాడకుండా, మీతో టైం స్పెండ్ చేయకుండా సంపాదించి తేనా, అది మీకు ఇష్టమా అని అడగండి. ఏ భార్య కానీ పిల్లలు కానీ ఇట్లాగే ఉండు, ఇలాగే తీసుకురా, నువ్వు ఇలాగే చెయ్యి అంటారో చూద్దాం.
కరెక్ట్ కాదండి. అది ఏంటంటే డిఫెండ్ చేసుకోవటానికి వాడే ఒక స్టేట్మెంట్ అంతే. అంతే. సో ఇలాంటివి ఇంకొకటి ఉంటాయి. ఇంకా ఏంటంటే చెప్పాలంటే ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల విలువలు మారటం వల్ల కూడా ఈ అక్రమ సంబంధాలు ఏర్పడి ఉంటాయి. అంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని డీల్ చేసేటప్పుడు కొంతమంది కొన్ని అంటే అన్నీ వదిలేసుకుంటారు, కానీ అవతల వ్యక్తికి అది నచ్చదు. అవి కనపడవు అని మనం అనుకుంటాం, కానీ ఇట్లాంటి వాటి వల్ల అంటే వాల్యూస్ దిగజారిపోవటం వల్ల కూడా భార్య భర్తకు నచ్చకపోవటమో భర్త భార్యకి నచ్చకపోవటమో అనేది ఉంటుంది. అక్రమ సంబంధాలు ఏ రోజైనా సరే తప్ప రైటా అన్నప్పుడు ఎవరైనా సరే తప్పనే చెప్తారు. బట్ ఆ తప్పు ఎవరి వల్ల జరిగింది అని అంటే ఆ తప్పులోకి జారిపోవటానికి కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక్కొక్కసారి మనిషిని అట్లా దిగజారుస్తాయి అని అనటానికి ఇవి ఫ్యాక్టర్స్ అన్నమాట. అలా అని డివోర్స్ ఇచ్చేసి వేరే పెళ్లి చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ నుంచి విడిపోవచ్చు. బట్ ఏంటంటే పిల్లలు, సమాజం, పరువు అనే ఆపుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇది బయటపడినప్పుడు పరువు పోదా అంటే పోతుంది. కానీ చాలామంది తెలియక ఏమనుకుంటారంటే మనం బయటపడకుండా మేనేజ్ చేద్దాం అనుకుంటారు, చేయగలను అని అనుకుంటారు. కొంతమంది తెలియకుండా ఊబిలోకి జారిపోతారు. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అని, నీకు నచ్చితే నువ్వు, నాకు నచ్చితే నేను అనే కాన్సెప్ట్ కూడా ఒకటి దాపురిస్తుంది ఇప్పుడు. అంటే ఇక్కడే ఉంది కల్చర్, మనకే ఉంది. బయట కొంతమంది తెలియదు, మనమే కొంచెం అలాంటిది కూడా ఒకటి ఉందా అనేటువంటి విషయాన్ని ఇంకో 10 మందికి తెలుస్తే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు, కానీ ఆ దరిద్రాలు ఇక్కడే ఉన్నాయి. దరిద్రాలు ఇక్కడే ఏంటండి, నా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు. ఆవిడ కంప్లైంట్ ఏంటంటే మా ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది, ఆ అమ్మాయి నాకు కూడా తెలిసిన క్లోజ్ ఫ్రెండే, కానీ వాళ్ళిద్దరూ నా కళ్ళు గప్పి ఇది చేశారు. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఏమంటాడంటే, ఓకే అసలు నేనేం చెప్తానంటేనండి, తనకి ఎవరన్నా ఇష్టం ఉంటే తను కూడా అట్లా ఉండొచ్చు అనే పాయింట్ తనకు అర్థం కావట్లేదండి అంటాడు నా ముందర కూర్చుని. సో చూడండి అసలు అంటే ఎటువైపు వెళ్తున్నాయి ఆలోచనలు, అవుతా ఉంది అనేది ఒక్కొక్కసారి ఆలోచిస్తే భయం కూడా వేస్తుంది, వీళ్ళు ఎటువైపు వెళ్తున్నారు అని చెప్పి. చాలామంది ఈ పాయింట్ దగ్గర ఖచ్చితంగా చూసేటువంటి వాళ్ళకి ఒకసారైనా తగులుతుందండి లోపల. ఎలా అంటే ఇదే నా పరిస్థితి అని. నిజం అంటే అట్లా ఫేస్ చేసేటువంటి వాళ్ళు చాలామంది పెరిగారు. ప్లస్ ఇంకొకటి భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోవటం. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్, ఒక గట్టిగా ఒక బంధం లేదో, అది ఊరికే గాలికి ఎటు పడితే అటు ఎగిరే గాలిపటంలాగా ఎగిరిపోతూ ఉంటుంది మనసు. సో దాన్ని కంట్రోల్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు ఏదైనా అండి తప్పే, మనం ఎన్ని ఫ్యాక్టర్స్ చెప్పినా ఇవన్నీ రీజన్స్ ఫర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సే అవుతాయి, కానీ దట్ ఈస్ నాట్ రైట్ అనేది మనకు ఖచ్చితంగా తెలుసు. 100% అదే చెప్తారండి. కరెక్ట్ అని ఎందుకు చెప్తారు? ఇద్దరు పార్ట్నర్స్ మన లైఫ్ లీడ్ చేద్దాం అని చెప్పేసి ఒక ట్రస్ట్ అనే బాండ్ తోటి ముందుకెళ్ళేటప్పుడు అది ఆ పాయింట్, బ్రేకింగ్ పాయింట్ అనేది ఇద్దరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బాబు ఇది నువ్వు ఆ బౌండరీ దాటావనంటే నాకు వాల్యూ లేకుండా నువ్వు చేసినట్టు, అండ్ నన్ను నా వాల్యూ దిగజార్చుకొని నేను బతకలేను అనేటువంటి బౌండరీ పాయింట్ ఉంటుంది. పెళ్ళికి అంత పెద్ద పీట ఎందుకు వేస్తామని? అవును, ఆ ట్రస్ట్ అనేదే కదా. ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే పెళ్ళితో కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు మనం అందులోకి కమిట్మెంట్ ఇవ్వాలి అనేది మర్చిపోతున్నారు. ఉద్యోగం వచ్చింది, సెటిల్ అయిపోయారు, పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు గబగబా పెళ్ళిళ్ళు చేయటం తప్పితే, పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు ఇదివరకు అంటే ఉమ్మడి కుటుంబాల్లో ఏదన్నా అయినా కానీ మీరు అట్లా అది కాదు అబ్బాయి, అది కాదు అమ్మాయి అని ఏదో చెప్పేవారు. ఇప్పుడు ఏమవుతుంది, చెప్పేవాళ్ళు కరువు అయ్యారు, చెప్తే వినే తత్వం పోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, పెళ్ళంటే ఏదో హాయిగా ఏదో ఇంటికి వచ్చేసరికి భోజనం ఉంటుంది, ఉద్యోగం చేసి వస్తే శాలరీ ఉంటుంది అనుకుంటున్నారు తప్పితే, దాంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి, వైఫ్గా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, హస్బెండ్ వైఫ్కి ఏమి ఇవ్వాలి, వైఫ్గా నేను హస్బెండ్కి ఏమి ఇవ్వాలి అనేది తపన పోయింది. ఎంతసేపు నాకేంటి, అంతే నాకేంటి, ఎంతసేపు మనకేం వస్తుంది అనేది తప్పితే మనం ఏమి ఇస్తున్నాం, మనం ఏమి ఇచ్చి ఈ బంధాన్ని నిలుపుకుందాం అనే ఆలోచన ఇద్దరిలో ఒకళ్ళకి లేకపోయినా ఇలాంటి ఘోరాలు జరిగిపోయే అవకాశాలు ఉంటున్నాయి. అక్రమ సంబంధాలు, ఇట్లాంటి పక్క చూపులు చూడటాలు, ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే మన ఇంట్లో ఇప్పుడు చూడండి, కడుపు నిండా అన్నీ పెట్టిన వాళ్ళకి బయట తిండ్లు, చిరు తిండ్ల మీద అంత ధ్యాస ఉండదు. ఎప్పుడైతే ఇంట్లో ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ భర్త వల్ల భార్యకో, భార్య వల్ల భర్తకో ఉంటున్నప్పుడు ఏంటంటే త్వరగా టెంప్ట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి అంతే కదండి. ఇప్పుడు
రోజు ఇంట్లో దరిద్రం చూసేవాడికి కనీసం క్వాలిటీ టైం ఒక గంట ఇక్కడ నాకు లేనప్పుడు బయట వెతుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఆడపిల్లైనా సరే మగ పిల్లడైనా సరే. ఇక్కడ ఆ క్వాలిటీ టైం దొరకనప్పుడు ఎంత పొద్దునుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో పనిచేసి వస్తారు కొంతమంది ఒక గంట పీస్ ఆఫ్ మైండ్ తోటి అయినా సరే ప్రశాంతంగా తను తెలుసుకోవడానికని ఒక స్పేస్ కోరుకుంటారు. దీనికి ఒక చిన్న ఇది చెప్పనండి నేను. ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఖచ్చితంగా కమిట్మెంట్ ఇక్కడే ఉండాలి. బయట అది రొమాంటిక్ రిలేషన్షిప్కి వెళ్ళకూడదు, సెక్షువల్ ఇంటిమసీకి అనేది ఒక్కటి కనుక రూల్ పెట్టుకున్నట్టయితే మిగతా అన్ని స్పెషల్ రిలేషన్షిప్స్కి నిజం చెప్పాలంటే మనం అంత భారం అంతా మన స్పౌజ్ మీదే పెట్టక్కర్లేదండి. సపోజ్ మీరు నేను బుక్ రీడింగ్, బుక్ లవర్స్ అనుకోండి. సో అది స్పౌజ్ దగ్గర ఇప్పుడు ఆయనకు పుస్తకాలు చదవటం ఇష్టం లేనప్పుడు బుక్స్ గురించి మాట్లాడుకోవటానికి మీది నాది స్పెషల్ రిలేషన్షిప్ అవ్వచ్చు. మన ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా సాహిత్యం, కవిత్వం, పుస్తకాలు, మీతో నా రిలేషన్షిప్ అట్లా ఉంటుంది. అలాగే ఇంకొకరితో మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి సంగీతం తెలుసు, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చు, నాకు కూడా ఏదో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ అవతల వ్యక్తి అబ్బాయి అయినా అమ్మాయి అయినా మ్యూజిక్ గురించి మాట్లాడేటప్పుడు మ్యూజిక్ గురించి నేను ఫోన్ చేసి ఏదన్నా డౌట్లు అడిగినా గంటల మ్యూజిక్ గురించి మాట్లాడుకునే సందర్భం ఉన్నప్పుడు సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో స్పెషల్ రిలేషన్షిప్ ఉండొచ్చు, నాట్ రొమాంటిక్. అట్లాగే సినిమాలు అంటే ఇష్టం ఉన్నాళ్ళు ఉంటారు, స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నాళ్ళు ఉంటారు. మనకి ఇప్పుడు రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి ఒక మనిషి అన్నాక, అవునా? సో అట్లాగే సరదాగా ఉంటుంది. అట్లాగే కాఫీ అంటే ఇష్టం అనుకోండి ఇద్దరు వ్యక్తులకి, చక్కగా వెళ్ళి కాఫీ దాకా వచ్చేయచ్చు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే అండి, ప్రతీది భార్యే అన్నీ చేయాలి, భర్తతోనే అన్నీ, నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నా భర్తే తీర్చాలి, భార్యే తీర్చాలి అన్నప్పుడు వస్తాయి. బట్ భార్యాభర్తలకి కనుక కనెక్షన్ ఇక్కడ ఉంటే అండి, ఇక్కడ కనెక్షన్ ఉన్న ఏ భార్యాభర్తలు కూడా అక్రమ సంబంధాల వైపు వెళ్ళరండి. అది టైం అని కూడా నేను ఏది అనను. టైం కంటే కూడా ఇక్కడ కనెక్షన్ ప్లేస్ మోర్ ఇంపార్టెంట్ రోల్. అది వాళ్ళు ఎంత దూరాన ఉన్నా సరే, ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి ఆ దూరం ఉన్నా సరే, సెక్షువల్ రిలేషన్షిప్ ఇంకొకళ్ళతో వాళ్ళు వెళ్ళలేరు. సో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది మేజర్ ఫ్యాక్టర్ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఒక ఫ్యాక్టర్ కింద చెప్పుకోవాల్సి వస్తే ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో వల్ల కూడా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. భర్త ఎక్కడో అమెరికాలో ఉంటాడు, భార్య ఎక్కడో ఇండియాలో ఉంటుంది, అక్కడో ఇక్కడో ఏదో తప్పటడుగు వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందరిలో అని మనం అనం, కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ కనెక్షన్ లేకపోతే. సో ఏదైనా అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్. అది ఉన్నవాళ్ళు టైము ఇవి అది ఇది ఏ వంక వాళ్ళని ఆపలేదండి, ఏ వంక వాళ్ళని ఆపలేదు. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఎమోషనల్ బాండింగ్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. సూపర్ఫిషియల్గా ఎన్ని గంటలు కలిసి ఉన్నామా, ఎన్ని రోజులు కలిసి ఉన్నామా, ఎంతసేపు ఉన్నామా, దానికంటే కూడా ఎమోషనల్ బంధం గట్టిగా ఉన్న ఏ కాపురంలో కూడా మూడో వ్యక్తి ప్రవేశించడానికి ఛాన్సే ఉండదు. చాలామంది ఎక్స్ట్రీమ్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది రియలైజ్ అయిపోయి మళ్ళీ నా జీవితాన్ని వెనక్కి తీసుకొచ్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఆ అండర్స్టాండింగ్ ఎక్కడో అపోజిట్ జెండర్లో లోపిస్తూ ఉంటుందన్నమాట. అంటే నేను రియలైజ్ అయినా కూడా నా అపోజిట్ జెండర్ ఆ తప్పుని క్షమించలేకపోతుంది, నేను ఎలా కలవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఎస్పెషల్లీ ఈ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళు. మీలాంటి వాళ్ళే అప్రోచ్ అవుదాం అనుకుంటారు, సలహాలు సూచనల కోసం టైం ఇస్తారా? తప్పకుండా అండి. ఆల్రెడీ 2 కపుల్స్కి జరుగుతుంది ఇది నా దగ్గర. ఓకే 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 పోన్లేండి. మళ్ళా వెనక్కి వద్దామని అనుకుని దాన్ని ఎట్లా ప్రాసెస్, ఒకళ్ళు తట్టుకోలేరు, ఒకళ్ళు విడిపోలేరు. ఇప్పుడు ఆ బాధ్యత ఉందన్నమాట. వెరీ గుడ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుని మిగతా విషయాలు అక్కడ పర్సనల్గా మాట్లాడుకోవచ్చండి, అట్లాంటి ప్రాబ్లం కనుక ఎవరికన్నా ఉంటే కనుక. అలాగే ఇంకొకటి డిస్కవర్ యువర్ సెల్ఫ్ అని May 1st to 13th 12 day ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశాను. ఓకే. అసలు ముందు పక్కనాళ్ళ గురించి తెలుసుకుని, పక్కనాళ్ళని జడ్జ్ చేసి, పక్కనాళ్ళని విమర్శించి, వీటన్నిటికంటే పక్కన పెట్టి అసలు మనం ఏంటి, మనం ఎవరో అని మనలోకి మనం తొంగి చూసుకుని టు నో అబౌట్ యువర్ సెల్ఫ్, ఆ కాన్సెప్ట్ మీద డిజైన్ చేసిన ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మిగతా డీటెయిల్స్ ఇస్తారు, తప్పకుండా ఎన్రోల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ విజయపెదన గారు.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ విజయ పెద్దన గారు క్లాస్ కనుక కండక్ట్ చేస్తే నీట్గా ఉంటుంది, మీ జీవితానికి వాల్యూ ఖచ్చితంగా యాడ్ అవుతుంది. చాలామంది అంటే వన్ సైడ్ మాత్రమే తీసుకొని కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే క్లాస్లో కొన్ని విషయాల్ని మోరల్గాను ఎథికల్గాను కొన్ని ఇవి తప్పుతూ ఉంటాయి. అండ్ మన పర్సనల్ లైఫ్లో కూడా అటువంటివి చాలా చూస్తూ ఉంటాం. కానీ ఈ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అని అంటే పర్సనల్గా మనకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే విధంగా ఉంటాయి. ఎవరైనా ఎన్రోల్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. సో వన్స్ మీరు ట్రై చేద్దాం అనుకున్నా కూడా ఒకసారి క్లాసెస్ విందాము, ఓ 2 days 5 days అనుకునేటువంటి వాళ్ళైనా సరే ఒకసారి ఎన్రోల్ చేసుకుని ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీరు క్లాస్కి అటెండ్ అవుదాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. విజయ పెద్దనగర్ క్లాసెస్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నామని చెప్పేసి ఒక మెసేజ్ పెడితే నేను మేడం టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.